ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇవాళ హాజరు కావాలంటూ ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడం, కవిత తరపున లాయర్ సోమ భరత్ ఈడీ ఆఫీసుకు వెళ్లారు. దీంతో తనను 5.5 గంటల పాటు విచారించిన ఈడీ కవిత అందించిన మొబైల్ ఫోన్లను ఆయన సమక్షంలో ఓపెన్ చేశారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇవాళ హాజరు కావాలంటూ అధికారులు నోటీసులు ఇచ్చారు. కవిత తరపున లాయర్ సోమ భరత్ ఈడీ ఆఫీసుకు వెళ్లడం, ఆయన్ను 5.5 గంటల పాటు అధికారులు విచారించడం జరిగింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నేతాజీ ఫోన్ లైన్లో అందిస్తారు. నేతాజీ. ప్రియాంక, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే ఈడీ ముందు 3 సార్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా తాను ఈ కేసులో అసలు ఎలాంటి పాత్ర లేదు, కావాలని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఈడీ పైన అనేక ఆరోపణలు చేశారు. అలానే ఈడీ తన పైన మోపిన అభియోగం ఏదైతే ఉందో ఫోన్లను ధ్వంసం చేశారని, అదంతా కట్టుకథ అల్లారు అంటూ నేను ఏ ఒక్క ఫోన్ ని ధ్వంసం చేయలేదంటూ ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈడీకి సమర్పించారు. ఈ నేపథ్యంలోనే మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ లేఖ రాశారు. ఆమె అందించిన ఫోన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఓపెన్ చేసేటప్పుడు స్వయంగా కవిత గానీ లేదంటే తన ప్రతినిధిని గానీ పంపాల్సిందిగా ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే కవిత తరఫున ఈ రోజు సోమ భరత్ ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఆ మొబైల్ ఫోన్లు ఏవైతే 10 ఉన్నాయో వాటిని ఈడీ అధికారులు తన సమక్షంలోనే ఓపెన్ చేసి అందులో ఏముంది అన్నది పరిశీలించే ప్రయత్నం చేశారన్నట్టుగా తెలిసింది. ఆ తర్వాత సోమ భరత్ బయటకు కూడా వచ్చారు. అసలు లోపల ఏం జరిగింది చెప్పాల్సిందిగా మీడియా థ్యాంక్ యూ.